నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేసినారు. గురుకుల పాఠశాలలన్నీ ఒకే చోటికి 20 ఎకరాలలో 100 కోట్లతో కొడంగల్లో స్థాపిస్తామనేది. అసలు గురుకులాల పరిస్థితి ఏంటి, అక్కడ అట్లా స్థాపించడం సాధ్యమేనా, ఇవన్నీ విషయాలు మనతో చర్చించడానికి అనిల్ పీడిఎస్ సంఘ నాయకుడు ఉన్నారు. అలాగే నవీన్ నిజాం కళాశాల పీడిఎస్యు ఉపాధ్యక్షులు. వీరిద్దరిని ఫస్ట్ ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. 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 చెప్పండి, మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేసినారు, అది సాధ్యమేనా? రేవంత్ రెడ్డి గారి ప్రకటన చూస్తుంటే అదేదో ప్రభుత్వానికి గొప్పలు చెప్పుకోవడం కోసం మాత్రమే దాన్ని మాట్లాడుతూ ఉన్నారు తప్ప ప్రాక్టీస్కి ఆచరణలోకి తీసుకుంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాల నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం విచ్చలవిడిగా మండలానికి ఒకటి లేదా కులానికి ఒకటి గురుకులాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని కనుక మనం గమనిస్తే రాష్ట్రంలో ఎస్సీ గురుకులాలు 260కి పైగా ఉన్నాయి. అట్లాగే బీసీ గురుకులాలు 290 పైగా గురుకులాలు ఉన్నాయి. ఎస్టీ అట్లాగే మైనార్టీ దాదాపు 170 పైగా గురుకులాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలతో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి మొన్న గత వర్షాకాల సీజన్లోనే మనమంతా చూసి ఉన్నాం. నువ్వు ఒకే గురుకులని కొడంగల్ ప్రాంతంగా ఒక 20 ఎకరాల్లో పైలట్ ప్రాజెక్ట్గా నేను చేసి దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మోడల్ స్కూల్గా నేను తీసుకొస్తానని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రాక్టీస్లో ఆచరణలో ఆ సాధ్యమయ్యేదినా? దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీలలో అన్ని మండల కేంద్రాలలో ఆ గురుకులాన్ని స్థాపించాలంటే వేల కోట్ల బడ్జెట్ కావాలి. నువ్వు మొన్న విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ 7% మాత్రమే. ఆ 7% నిధుల్లో నువ్వు ఎట్లా దాన్ని పైలట్ ప్రాజెక్టుగా 20 ఎకరాల్లో సమీకృత గురుకులాలని ఏర్పాటు చేయగలుగుతావు అనేది మేము విద్యార్థి సంఘంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇంకోటి, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులు లేవు. విద్యార్థులకు చాలానటువంటి బడులు చాలానటువంటి వసతులు కల్పిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా సమస్యలతో విలయతాండవం చేస్తూ ఉంటే మీరు మాత్రం వాటిని పరిశీలించి వాటి బాగు కోసం సొంత బిల్డింగ్లు కేటాయించడమా లేదా వాటిని పునరావృతం కోసం మండల కేంద్రాలలో బడ్జెట్ కేటాయించి లేదా సొంత నిధులు కేటాయించి వాటికి బిల్డింగ్లు ఏర్పాటు చేస్తే అవి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఏదో పేరు కోసం 20 ఎకరాల్లో పైలట్ ప్రాజెక్టుగా సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తానని మాట్లాడుతున్నావు తప్ప అది ఆచరణకు నోచుకోవదనేది మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తీసుకెళ్తా ఉన్నాం. ఓకే, నవీన్ గారు మీరు చెప్పండి, గురుకులాల్లో పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా ఎట్లా ఉంది గురుకులాల్లో విద్య? నమస్తే అండి, నా పేరు నవీన్. ఇప్పుడు నేను పీడిఎస్ నిజాం కళాశాల వైస్ ప్రెసిడెంట్. దాదాపు నా యొక్క ఎస్ఎస్సి విద్య మొత్తం ఒక జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లోనే కొనసాగించాను. ఆ తర్వాత గురుకులాలలోకి వెళ్తే మీ విద్య మీ భవిష్యత్తు రూపుమాపుతుందని చెప్పేస్తే గురుకుల కోసం ఎస్ఎస్సి మొత్తంగా మా 10th క్లాస్ మొత్తంగా కష్టపడి చదివి గురుకులాలో ఉన్నటువంటి ఒక 3-4 టాప్ మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టాప్ మోస్ట్ గురుకుల విద్యాలయాల కోసం కష్టపడి చదివాను. తీరా చూస్తే నేను కూడా టీఎస్డబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్ రుక్మాపూర్లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఇంకా కూడా 2-3 స్కూళ్ళు వచ్చాయి. అక్కడికి నేను అడ్మిషన్కి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ కొన్ని గురుకులాల్లో చూసుకున్నట్లయితే కనీస వసతులు లేకపోవడం, సరైన సెక్యూరిటీ లేకపోవడం గమనించాను. నేను ఈ యొక్క టీఎస్డబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్ రుక్మాపూర్ని ఎంచుకున్నది ఏమిటి కోసం అంటే అక్కడ ఫిజికల్గా మెంటల్గా 2 విధాలుగా మా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. కాబట్టి నేను కూడా అక్కడ వెళ్తే ఫిజికల్గా మెంటల్గా మంచిగానే ఉంటుందని చెప్పేసి నేను అక్కడ చేరాను. కాకుంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకే ప్రాంతంలో 200 గురుకులాలు కట్టడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను నా యొక్క ఎస్ఎస్సి కంప్లీట్ కాగానే రుక్మాపూర్ కరీంనగర్ నాది ఎక్కడనో నారాయణపేట డిస్టిక్ నుంచి నేను కరీంనగర్ వెళ్ళడానికి మా ఇంట్లో ఫ్యామిలీ ఎవ్వరు అసలు సహకరించలేదు. ఎందుకంటే అప్పుడప్పుడే ఆ ప్రాంతాల్లో మా ప్రాంతాల్లో తిరుగుతున్నా నేను ఒకేసారి దాదాపు మా జిల్లా నిడిచి ఒక 250-300 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవాలంటే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దగ్గర 200 గురుకులాలు ఏర్పాటు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడనే వచ్చి చదువుకోవాలంటే అందరూ విద్యార్థులకు కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఈ యొక్క 200 గురుకుల పాఠశాలలు ఏర్పరుస్తాం అంటున్నారు, కానీ మీరు కేటాయించిన బడ్జెట్ మాత్రం 7.75%. గత ప్రభుత్వం లాగానే మీరు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. మీ బడ్జెట్ ఏ వసతులకు కూడా సరిపోవు. కాబట్టి
ఇట్లా ఈ మీ 200 పాఠశాలలు కేటాయించడం సరికాదు, ఒకటే దగ్గర పెట్టడం ఇంకా అది కూడా సరికాదు. కాబట్టి మీరు ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలంలోని ఒక మంచి హై లెవెల్ గురుకుల విద్యాలయాలు స్థాపించి బీద విద్యార్థులకు మీరు అండగా ఉండాలని చెప్పేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనిల్ గారు మీరు చెప్పండి, విద్యార్థి నాయకులంతా సమాన విద్య దక్కాలని చెప్పేసి విద్య ప్రైవేటీకరణ కావద్దు, ప్రైవేట్ రంగాలకు పోవద్దు అని చెప్పేసి డిమాండ్ చేస్తుంటారు. ఆ ఆలోచనతో ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకొని ఒక ముందడుగు వేస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దీని మీద? ప్రధానంగా మేము కేసీఆర్ ప్రభుత్వానికి దృష్టికి ఏం తీసుకురాగలిగినామంటే, నారాయణ శ్రీ చైతన్య లాంటి కార్పొరేటివ్ విద్యా వ్యవస్థను కనుక మీరు రద్దు చేయగలిగితే పేద బడు బలైన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు అందరికీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురుకుల లాంటిది మౌలిక వసతులు ఏర్పాటు చేసి కనుక మీరు ముందుకు తీసుకురాగలిగితే ఈ రాష్ట్రంలో విద్యా కార్పొరేటీకరణ అనేది రూపుమాపే అవకాశాలు ఉంటామని మేము రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తామను. ఇక మీరు అడిగినట్టుగా కేసీఆర్ గారు ప్రభుత్వం విచ్చలవిడిగా మండలానికి ఒక గురుకుల పేరుతో తీసుకొని వచ్చి ఈరోజు ప్రైవేటు బిల్డింగ్లలో అద్దె బిల్డింగ్లలో పెట్టి వాటి నాసి రకమైనటువంటి వసతులు కల్పించి విద్యార్థులు మెస్సు సౌకర్యంగా ఉన్నటువంటి పైన రేకుల షెడ్లలోనే మెస్సుకు కల్పిస్తూ ఉన్నారు, వాష్రూమ్స్ కల్పిస్తూ ఉన్నారు. పడుకోవాలంటే క్లాస్ రూమ్లోనే పడుకోవాలి, తరగతి గదులు అవే క్లాస్ రూమ్లు తరగతి గదులు ఒకే రకంగా ఆ పాఠశాల ఆ గురుకులలో కనిపిస్తూ ఉన్నది. కానీ మీరు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నది సమీకృత గురుకులాలు కనుక మేము తీసుకొస్తే తెలంగాణని మోడల్ ఎడ్యుకేషన్ హబ్గా తీరుస్తామని మాట్లాడుతూ ఉన్నారు కదా. గత ప్రభుత్వాల యొక్క అనుభవం ఉన్నది, గత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యత కనిపిస్తూ ఉన్నది, గత ప్రభుత్వాల యొక్క బడ్జెట్ కేటాయింపులు కనిపిస్తూ ఉన్నాయి. నీకు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే విద్యా వ్యవస్థను బాగు చేయాలనుకుంటే నువ్వు మొన్న బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టినావో విద్యారంగానికి 7% నిధులని దాన్ని 30% నిధులు కనుక కేటాయించితే నువ్వు చెప్పిన మాటలు నమ్మడానికి ఆస్కారం ఉండేది. కానీ నువ్వు 7% బడ్జెట్ కేటాయించి నేను తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో సమీకృత గురుకులాలను 20 ఎకరాల్లో నేను కేటాయించి మొత్తం గురుకుల వ్యవస్థనంతా ఒకే దగ్గర నిర్మిస్తానని మాట్లాడుతూ ఉన్నావు. నీవు చెప్పినటువంటి మాటలకు గత ప్రభుత్వాల యొక్క అనుభవం ఉన్నది, నీవు కేటాయించినటువంటి బడ్జెట్ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము ఏం చెప్తా ఉన్నాంటే, నువ్వు నిజంగా చిత్తశుద్ధితో కనుక విద్యా వ్యవస్థను బాగు చేయాలని నీకు ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలని నువ్వు అభివృద్ధి చేయండి, సొంత బిల్డింగ్లు ఏర్పాటు చేయండి, లేదా ఉపాధ్యాయ పోస్టులను ఫిల్ఫిల్ చేయండి, లేదా విద్యను అక్కడ గురుకులలో చదువుతున్నటువంటి విద్యార్థులు మొత్తం భోజనం కోసం 45 రూపాయలు రోజుకు 45 రూపాయలు చొప్పున మాత్రం కేటాయిస్తున్నారు. దానికి 200 రూపాయలకు వేచించి వాళ్ళ నాణ్యమైనటువంటి భోజన వసతులు కల్పించండి. అట్లా మీరు మండలానికి ఒక గురుకులని దాని సొంత బిల్డింగ్లు కేటాయించి దాన్ని డెవలప్ చేయగలిగితే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడే అవకాశం ఉంటుంది. గురుకులాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,65,000 మంది విద్యార్థులు పైగా గురుకులాల్లో చదువుతున్నటువంటి పరిస్థితి మీ లెక్కలే చెప్తా ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు సమీకృత గురుకులాలని ఏవైతే చెప్తా ఉన్నారో అది ఆచరణలో సాధ్యమయ్యేటటువంటి పరిస్థితులు లేదు. ఒక్క గురుకులం నిర్మించాలంటే నువ్వు 100 కోట్లు అని చెప్తా ఉన్నావు. కాబట్టి ఆ 100 కోట్ల బడ్జెట్ నువ్వు కేటాయించలేనప్పుడు అది ఆచరణను నోచుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు కొనసాగుతున్నటువంటి ఏవైతే నాసి రకమైనటువంటి బిల్డింగ్లలో అద్దె బిల్డింగ్లలో కొనసాగుతున్నటువంటి గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మార్చగలిగినామంటే, మీ ప్రభుత్వం కనుక మార్చగలిగితే ఏమైనా విద్యార్థులకు భవిష్యత్తు కోసం మీరు ఆలోచన చేసే వాళ్ళు అవుతారని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పోయింది, విద్యార్థులంతా కేసీఆర్ మీద ఒక యుద్ధం ప్రకటించి యుద్ధం చేసి కేసీఆర్ను తిరస్కరించినారు ప్రజలు. ఆ తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. అంటే కొత్త గవర్నమెంట్లో కూడా విద్య ఈ రకంగా ఉంటుంది అంటున్నారా? కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడానికి కారణం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మాలాంటి విద్యార్థి సంఘాల యొక్క పోరాటం, విద్యా వ్యవస్థని పట్టించుకోకపోవడం, నిరుద్యోగ సమస్య పరిష్కరించకపోవడం అనే ప్రధానమైనటువంటి ఎజెండాతో 2 నెలలు పైగా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని యూనివర్సిటీ కేంద్రాలుగా ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కంకణం కట్టుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కారణం ఒక్క ఉద్యోగ సమస్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అట్లాగే రాజకీయ నాయకులకు తెలుసు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వం అది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 10 నుంచి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన ఆ 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినటువంటి 10 ఏళ్ళు గవర్నమెంట్ కావచ్చు, ఈ 20 ఏళ్ళ కాలంలో విద్యా వ్యవస్థ అనేది ఏదైనా మార్పు జరిగిందా అంటే ఎటు చూసినా అది గ్రామీణ విద్యా వ్యవస్థ నుంచి ఉన్నత విద్యా వ్యవస్థ వరకు ఎక్కడ మార్పు జరగలేనటువంటి పరిస్థితి ఈ 20 ఏళ్లలో కల్పిస్తూ ఉన్నది.
మేము ఏదైతే 30% నిధులు కేటాయించాలని ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉన్నామో 30% నిధులు కనుక కేటాయిస్తే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ బాగుపడుతుందని అనేక మంది ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి లాంటి వాళ్ళు వాగ్దానం చెప్తా ఉన్నా కూడా ప్రభుత్వాలు కనీసమైనటువంటి పెడచెవి లేకుండా వినేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మొన్న కోదండరామ్ గారు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారు కావచ్చు, అనేక మంది విద్యారంగాన్ని మొత్తం భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి పైన కేసీఆర్ ప్రభుత్వానికి వినియోగించిన, అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైనా వస్తే బాగుపడవచ్చు అనే ఆలోచన చేసినటువంటి ప్రొఫెసర్స్ కూడా ఈరోజు ఏంటి గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలే ఈ సంవత్సర కాలం పాటు కూడా మళ్ళీ పునరావృతమయ్యే అవకాశాలు ఉంటున్నాయి కదా, మరి దీని కోసం రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కనీసం శ్రద్ధ వహించకపోతే మరి రేపు భవిష్యత్ మన ఉద్యమాలు ఏ విధంగా ఉండాలనేది సన్నద్ధం కోసం మొన్న కేటాయించినటువంటి బడ్జెటే ఉదాహరణగా తెలుస్తూ ఉన్నది. ఓకే నవీన్ గారు, మీరు చెప్పండి, గురుకులాల్లో చదువుకున్నారు కాబట్టి అక్కడ విద్య ఏ విధంగా ఉంది, అలాగే భోజనం వసతులు ఏ విధంగా ఉంది? ముందుగా నేను చూసుకున్నట్లయితే నేను పోయిందే ఒక తెలంగాణలో టాప్ మోస్ట్ స్కూల్ అని చెప్తున్న వాళ్ళు టీఎస్డబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్ రుక్మాపూర్కి వెళ్ళిన. అక్కడనే చూసుకున్నట్లయితే మొత్తం పర్మనెంట్ లెక్చరర్లు లేరు. మొత్తం అంటే మాకు నైట్ స్టడీ అవర్స్ పెడితే ప్రతి సబ్జెక్టు ఒక్కొక్క అసిస్టెంట్ లెక్చరర్ ఉండాలి. అక్కడ అసిస్టెంట్ లెక్చరర్లు కూడా లేకపోవడం, అట్లా తెలంగాణలో టాప్ మోస్ట్ స్కూల్ అన్న దాంట్లోనే అంత వసతులు లేవు. ఇంకా మిగతా తెలంగాణ వాటి కింద ఉన్న ప్లేస్లల్లా, వాటి కింద ఉన్న గురుకులాలల్లా ఇంకా ఇలా ఉంటుంది పరిస్థితి, ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు 200 గురుకులాలు ఒకే దగ్గర నిర్మించే తెలంగాణను మొత్తం కోడంగల్గా రోల్ మోడల్ చేస్తూ అంటూ ఉన్నాడు. కానీ ఈరోజు విద్యార్థులు ఒక గురుకులా కోవాలంటే దాదాపు వాళ్ళ విలేజ్ నిడిచి 200-250 కిలోమీటర్ల దూరం వెళ్ళి వాళ్ళు చదువుకోవాల్సి వస్తూ ఉన్నది. అప్పుడప్పుడే చిన్నపిల్లలు అంటే ఒక 10-12 సంవత్సరాలు 6th క్లాస్ 7th క్లాస్ ఉన్న టైంలో వాళ్ళు తల్లిదండ్రులను నడిచి అంత దూరం చదువుకోవాలంటే బాగా ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క 200 గురుకులాలను కూడా ఏం చేయాలంటే ప్రతి మండలానికి, అంటే ఒక్కటే దగ్గర నిర్మించకుండా ప్రతి మండలానికి పెట్టి, అదేవిధంగా ఉన్న గురుకులాలలో అసిస్టెంట్ లెక్చరర్ పోస్టులు కానీ పర్మనెంట్ లెక్చరర్ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ కనీస వసతులు, మరుగుదొడ్లు కావచ్చు, ఇంకా ఇతర వస్తువులు ఏవి డైరెక్ట్ మెస్సాలు కావచ్చు, అవన్నీ ఏవి కొన్ని దాంట్లలో అయితే కరెక్ట్ లేవు. రీసెంట్గా చూసుకున్నట్లయితే కరీంనగర్లో మనం ఫుడ్ పాయిజన్ జరిగింది. వాటిని జరగకుండా మనం ఈ నియంత్రించే విధిగా మనం ఉండాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనిల్ గారు, తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రభుత్వ స్కూళ్ళు మూతపడుతున్నాయి. ఉన్న వాటికి కూడా అరాకొర టీచర్లు ఉంటే విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు ఉంటే టీచర్లు ఉన్నారు అన్నట్టు గద్దరన్న చెప్పినట్టు 100 కోట్లు పెట్టి అక్కడెక్కడో కొడంగల్లో కట్టే బదులు ప్రభుత్వ స్కూళ్లను కొంచెం పునరుద్ధీకరణ చేసే ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అంటారు? ప్రభుత్వాలకి మొదటగా ఒకటి ఉంటుంది, అది ఏ ప్రభుత్వం ఏర్పడినా కానీ ఇప్పుడే మొదటి జనరేషన్ విద్యార్థులుగా పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, లేదా యూనివర్సిటీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువు కోసం రాబోతూ ఉన్నారు. వాళ్ళంతగానో చదువుకోగలిగితే చైతన్యవంతం అవుతారు. చైతన్యం అయితే రాజ్యం అనేది మన చేతిలో ఉండదనేది ఏదైతే ఉన్నదో అది అగ్రవర్ణాలుగా చలామణి అవుతున్నటువంటి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి విద్యార్థులు చదువుకోగలుగుతున్నారు, చదువులలో రాణించగలుగుతున్నారు. రేపు భవిష్యత్తు వీళ్ళంతా కనుక చైతన్యం అయితే మన మనుగడ కష్టమనేది ఆ ప్రభుత్వాలకు తెలుసు కనుకనే గత 30 ఏళ్ళుగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ నుండి గ్రామీణ స్థాయి ఆదివాసీ గూడెల వరకు విద్యార్థులు లేక, లేదా విద్యార్థులు కనీసమైనటువంటి సౌకర్యాలు అందించక, ఉపాధ్యాయులు లేక, సొంత బిల్డింగ్లు లేక, ఇట్లా మొత్తం స్కూళ్ళపైన పర్యవేక్షణ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలల పైగా కొనసాగుతున్నది. విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం వెనుక కారణమేంటో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఒకటే, గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలో 2 నెలల పైగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉన్నది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కేబినెట్ ఏర్పడి ఉన్నది. మీరు విద్యాశాఖ మంత్రిని ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? ఎందుకు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేస్తే ఈ 2 నెలల కాలంలో విద్యా వ్యవస్థ పైన సమీక్ష జరిగి ఈ విద్యారంగం ఎటువైపు పోతూ ఉన్నది? మీరు చెప్పినటువంటి ఎన్నికల ముందు ఖచ్చితంగా మెగా డిఎస్సిని ఏర్పాటు చేస్తాం, మెగా డిఎస్సిని మేము రాష్ట్రంలో వేస్తాం, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈరోజు
ఆదివాసీ గూడల నుండి మొత్తం పట్టణ ప్రాంతాల వరకు మూతబడినటువంటి పాఠశాలను మేము రీఓపెన్ చేయిస్తాము. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నటువంటి ఏదో మారుమూల గ్రామాల్లో కనీసం ఉపాధ్యాయులు కూడా నడుచుకుంటా వెళ్ళలేనటువంటి పాఠశాలలు మేము రీఓపెన్ చేసి మొత్తం ఆదివాసీ గూడెల నుంచి మేము విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని మీరు అసెంబ్లీ సాక్షిగా ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఈరోజు 20 మంది విద్యార్థులు ఉంటే రేషనలైజేషన్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం గతంలో మూసేసినటువంటి పాఠశాలని మీరు తెరిపించి మెగా డిఎస్ని అతి త్వరలో మీరు ఆ ఉపాధ్యాయ పోస్టులను ఫిల్ఫిల్ చేయాలి. విద్యాశాఖ మంత్రిని ఖచ్చితంగా నియమించాలనేది మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు యువ వికాసం కింద ప్రతి విద్యార్థికి 5 లక్షల వరకు భరోసా, అట్లాగే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తా అని చెప్పేసి వాళ్ళు 6 గ్యారెంటీలో భాగంగా హామీ ఇచ్చినారు. ఇది సాధ్యం అవుతుందంటారా? కేసీఆర్ గారు ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూప్ 1 రద్దు కావచ్చు, లేదా మిగతా పోస్టుల యొక్క నిర్లక్ష్య పరంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు అనేది గత ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉద్యోగాలతో కాకుండా నీవు ఉద్యోగాలు కేటాయించాల్సిందిగా అట్లా కేటాయిస్తారన్న దాంతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థులు కానీ యువకులు కానీ నిరుద్యోగులు కానీ ఆశించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. కానీ ఆచరణ తీసుకుంటే ఈరోజు నిన్న నర్సింగ్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, లేదా తదితర మొత్తం ఉద్యోగాలకి మొత్తం 25,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని మాట్లాడుతున్నారు. ఇంకా 1,75,000 మాత్రమే కేటాయించాలని మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి, నిజంగా నీకు నిరుద్యోగుల యొక్క వాళ్ళ యొక్క పోరాటం లేదా వాళ్ళు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో, వాళ్ళు ఏదైతే కలలు కంటూ ఉన్నారో, వాళ్ళ యొక్క అభిమానాన్ని లేదా వాళ్ళు ఏదైతే కలలు కంటూ ఉన్నారో దాన్ని మీరు నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళ, లేదా మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో నిజంగా అమలు చేయాలని మీరు అధికారంలోకి వచ్చిరా, లేదా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిరా అనేది ఈ 2 నెలలనే తేలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మీరు కనుక ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలు కనుక మీరు కేటాయించకపోతే రేపు భవిష్యత్తులో రాబోయే మళ్ళీ ఈ 5 ఏళ్లలో మీ ప్రభుత్వం పైన కూడా ఉద్యమాలు తీవ్రవతారం అవుతాయి. ఉద్యమాలు చేయడానికి నిరుద్యోగులు ఎక్కడ సంకోచించకుండా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళంతా ఉద్యమాలకు వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. అనిల్ గారు, మీరు నిజాం కాలేజీ పిడిఎస్యు ఉపాధ్యక్షులు, నిజాం కాలేజీలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు? ఎటువంటి సమస్యలపైన మీరు చేసినారు ఓన్లీ ఆ కాలేజీలోనే? గతంలో చూసుకున్నట్లయితే కేటీఆర్ సార్ గారు కూడా ఒక ఎక్స్ నిజామీ అనే అక్కడ బాయ్స్కి ఆల్రెడీ హాస్టల్ ఉందని చెప్పేసి గర్ల్స్కి కూడా ఒక హాస్టల్ ఉండాలని చెప్పేసి ఒక హాస్టల్ కేటాయించారు. ఆ హాస్టల్ కేటాయించిన హాస్టల్ని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అదేవిధంగా మా కళాశాల ప్రిన్సిపల్ ఇద్దరు కలిసి ఈ యొక్క హాస్టల్ యూజీ విద్యార్థులకు కాదు, ఈ హాస్టల్ పీజీ విద్యార్థులకు అని చెప్పేసి హాస్టల్ పీజీ విద్యార్థులకు కేటాయిస్తే దాదాపు ఒక 20 రోజుల పాటుగా మేము అక్కడనే ఉద్యమం చేసి రోడ్ రోకలు అవన్నీ చేసి చింత చెట్టు కింద నిరసన ఒక 15 రోజులు 20 రోజుల దాకా నిరసన చేయడంతో అధికారులే దిగి వచ్చి హాస్టల్ యూజీకి మొత్తం కేటాయించడం జరిగింది. అదేవిధంగా మేము కళాశాలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కరెంట్ ఇష్యూస్ ఏవైనా సరే, అది రాష్ట్ర బడ్జెట్ కావచ్చు, తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయం కావచ్చు, ప్రతిదాన్ని మేము రోజు ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇట్లా ఏవైనా కేవలం మా కళాశాలలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఇష్యూస్ ఉన్నా మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఆ ఇష్యూ పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఓకే అనిల్ గారు, భవిష్యత్తులో ఒకవేళ ఈ 6 గ్యారెంటీలు కనుక అమలు కాకపోతే మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం వాళ్ళ ప్రణాళికలు కనుక లేకపోతే, లేదా ఉస్మాన్ యూనివర్సిటీ నుండి పాలమూరు యూనివర్సిటీ వరకు, పాలమూరు యూనివర్సిటీ నుండి కాకతీయ యూనివర్సిటీ వరకు, ఇట్లా గ్రామీణ విద్య నుంచి ఉన్నత విద్య వరకు వాళ్ళు చెప్పినటువంటి పక్కడ్బందీ ప్రణాళికతో విద్యా వ్యవస్థను కనుక బాగు చేయకపోతే విద్యార్థులమంతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని మరో ఉద్యమాన్ని చేయడం కోసం మేము ఖచ్చితంగా సిద్ధమై ఉంటాము. అట్లాగే ఆయన చెప్పినటువంటి రైతు భరోసా కావచ్చు, లేదా రైతు బీమా కావచ్చు, లేదా కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదా 1,00,000 రూపాయలు తులం బంగారం అని చెప్పిండు, లేదా ఆయన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇట్లా మొత్తం అనేక హామీలను చూసుకుంటే దాదాపు లెక్కల ఈరోజు 1,30,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే 57 కోట్ల రూపాయలు మాత్రమే మొన్న బడ్జెట్లో కేటాయించినటువంటి పరిస్థితి ఈ
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు మొన్న లెక్కలే కనిపిస్తూ ఉన్నాయి. మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలకు 57,000 కోట్ల రూపాయలు మాత్రం ఎటువంటి కనీసం వాటిని అమలు చేయడం కోసం కూడా సరిపోవు. మీరు చెప్పినటువంటి హామీలు అమలు చేయాలంటే 130,000 కోట్ల రూపాయలు అవసరమవుతామని అనేక మంది మేధావులు కావచ్చు లేదా అనేక లెక్కలు ఈరోజు రాసినటువంటి పత్రికలు రాసినటువంటి లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి హామీలు కనుక అమలు చేయకపోతే మేము మిమ్మల్ని ప్రతి గ్రామంలో నిలదీస్తాం. ప్రతి పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులుగా, యూనివర్సిటీ విద్యార్థులుగా మిమ్మల్ని ఆ హామీలు అమలు చేసేంత వరకు మిమ్మల్ని రోడ్లపైన తిరగనీయకుండా ఖచ్చితంగా అమలు చేయాలి. హామీలని మీరు ఏవైతే చెప్పారో 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్తూ మళ్ళీ రేపు అధికారం కోసం పాకులాడ కాకుండా మీరు చెప్పినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేసేంత వరకు మీ వెంటబడతాం. మీరు అమలు చేసేంత వరకు పోరాటాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. చాలామంది విద్యార్థి నాయకులు, చాలామంది విద్యార్థులు కాంగ్రెస్లో విలీనమై అంటే కాంగ్రెస్లో చేరినారు. అంటే ఈ పోరాటం ఇంత బలంగా ఉంటుందంటారా మీరు చెప్పిన? కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ విద్యార్థులోకమంతా తెలంగాణ రాష్ట్రం రావాలని ఆకాంక్షించి కేసీఆర్ ఎంబడ కావచ్చు లేదా తెలంగాణ నినాదం ఎంబడ కానీ నడిచినటువంటి పరిస్థితి కనిపించింది. దాని తర్వాత ఆ 10 ఏళ్లలో కేసీఆర్ ఎంబడ వెళ్ళినటువంటి అనేక మంది నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఈ కేసీఆర్ చెప్పినది ఒకటి లేదా ఆచరణకు ఒకటి వస్తూ ఉన్నది. కాబట్టి మరో పోరాటం కోసం మనం సిద్ధం కావాలని ఆ రోజు ఆ 10 ఏళ్ళుగా కొట్లాడినటువంటి విద్యార్థులు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈరోజు రేవంత్ రెడ్డి ఎంబడ నిలబడినటువంటి విద్యార్థి నిరుద్యోగ యువత మొత్తం ఈరోజు ప్రభుత్వం మారితే మనకు ఉద్యోగాలు వస్తానే ఆశించి ఈరోజు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి సపోర్ట్గా నిలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఈ చెప్పినటువంటి హామీలు కనుక అమలు చేయకపోతే రేపు మరో ఉద్యమాన్ని కూడా సిద్ధం కావడం కోసం ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు యువత మొత్తం కూడా ఖచ్చితంగా నిలదీయడం కోసం లేదా ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఎప్పుడైనా కానీ ఈ తెలంగాణ సమాజం కేసీఆర్ మరో 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని ఆలోచన చేసినటువంటి అనేక మంది ప్రజలకే చెంపచెట్టుగా నిరుద్యోగ యువత, విద్యార్థులు, యువత మొత్తం కదిలి 10 ఏళ్లలోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చినటువంటి చరిత్ర మన ముందు ఉన్నది. తెలంగాణ కోసం కొట్లాడినటువంటి యువత ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా వీటిని పరిగణలోకి తీసుకొని వీటి యొక్క అనుభవాన్ని తీసుకొని వాటిని అమలు చేయడం కోసం కృషి చేయకపోతే ఇదే నీకు మద్దతుగా నిలవన్నటువంటి నిరుద్యోగ యువత, విద్యార్థి లోకం మొత్తం నిన్నే మళ్ళీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కూడా సిద్ధమవుతారని తెలియజేస్తా ఉన్నా. నవీన్ గారు, చివరిగా మీరు చదువుకున్న విద్యార్థిగా స్టూడెంట్స్ కానీ ప్రభుత్వానికి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? నేను చదువుకున్న విద్యార్థిగా ఒక ప్రాథమిక పాఠశాల, అదేవిధంగా హై స్కూల్ ఎడ్యుకేషన్ ఇట్లా మొత్తం గవర్నమెంట్గానే చదువుకుంటూ వచ్చాను. చూసుకున్నట్లయితే నాది కొడంగల్ నియోజకవర్గం, నారాయణపేట జిల్లా, మద్దూరు మండలు. మద్దూరు మండలంలో అప్రేడిపల్లి అనే ఒక గ్రామం ఉంటుంది. మా ఊర్లోనే చూసుకున్నట్లయితే బయట ఎందుకు మా ఊర్లో చూస్తున్నట్లయితే రోజు 5th క్లాస్ అంటే 1st నుంచి 5th క్లాస్ వరకు ఉన్న స్కూల్లో కేవలం 2 మాత్రమే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. ఇట్లా అంటే నేను రోజు చూస్తున్న ఒక్క స్కూల్ అనే అట్లా ఉన్నది పరిస్థితి. ఈవెన్ మనం చూసుకున్నట్లయితే తాండాలలో ఇంకా చిన్న ప్రైమరీ స్కూళ్ళల్లో పూరా మరీ గవర్నమెంట్ టీచర్స్ లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇట్లా ఈ విధంగా కొనసాగితే బీద విద్యార్థులు విద్యకు పూరగా మరి మొత్తంగా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇట్లా మొత్తానికి దూరమవుతూ కొందరు ఏం చేస్తున్నారంటే డబ్బులున్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు అక్కడ పంపించేస్తూ ఉన్నారు. కానీ పేద విద్యార్థులు ఎటు పంపించలేక విద్యార్థులను మొత్తానికి బడి బంద్ చేసే విధంగా ఉన్నది. కాబట్టి ఏం చేయాలంటే ఇట్లా మూసివేసినటువంటి 3,000 పాఠశాలలను అదేవిధంగా ఉన్నటువంటి పాఠశాలల్లో అన్ని పాఠశాలల్లో సరైన విద్యను, నాణ్యమైన విద్యను అందించాలని, అదేవిధంగా ఈ యొక్క 200 గురుకులాలు ఒకటే దగ్గర కట్టే బదులు మండలానికో గురుకుల వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మండలానికో ఇంటర్నేషనల్ స్కూలు, అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క యూనివర్సిటీ లేదు. ఆ యూనివర్సిటీలు కూడా కనీసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క యూనివర్సిటీ కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనిల్ గారు, మీరు చివరిగా మా మాస్టర్ కి టీవీ ప్రేక్షకులకు కానీ విద్యార్థులకు కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్పాలనుకుంటారు? ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతా ఉన్నది. మొన్న ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చూసి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ బడ్జెట్ వాళ్ళు చెప్పినటువంటి హామీలకు ఏమాత్రం సరిపోదని కూడా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు వేరు,
మీరు చెప్పినటువంటి హామీలు వేరు, మీరు కేటాయించినటువంటి బడ్జెట్ వేరు. కాబట్టి పొంతనలేనటువంటి మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిందని ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వానికి సమయము ఇవ్వాలనే ఆలోచన ఉన్నంత వరకే మీరు ఈ ప్రభుత్వాన్ని కొనసాగించగలుగుతారు. మీరు చెప్పినటువంటి హామీలలో ఎక్కడైనా కానీ క్షేత్రస్థాయిలో అందకపోతే ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ప్రజలే తిరుగుబాటుగా సైలెంట్గా వాళ్ళ ఓటు హక్కు ద్వారా ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారో రేపు రాబోయే మళ్ళీ ఈ 5 ఏళ్లలో మిమ్మల్ని గ్రామాల్లో తిరగనీయకుండా మిమ్మల్ని మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలనేది వాళ్ళు ఎట్లయితే ఈరోజు సైలెంట్గా ఉండి ఆలోచన చేయగలుగుతూ ఉన్నారో మిమ్మల్ని ప్రశ్నించే విధంగా వాళ్ళు రాబోతూ ఉన్నారు. అట్లాగే ఈ డిబేటు ఏర్పాటు చేసినటువంటి అన్న మదన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న మీకు కూడా. సో చూస్తున్నారు కదండి, రేవంత్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యాశాఖ మంత్రి నిర్వహించాలి, తర్వాత గ్రామంలో ఉన్న అన్ని స్కూళ్లను పునరుద్ధరించాలి, అలాగే మీ 6 గ్యారంటీలను అమలు చేయాలి, లేదంటే ప్రతి గ్రామంలో మిమ్మల్ని వెంటబడతాం, నిరసన తెలుపుతాం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.